అందరికీ నమస్కారం. గత 2-3 రోజులుగా ఈ బ్లూ మీడియా అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన భూమి కేటాయింపుల మీద అసత్య ప్రచారాలు, బూటకు ప్రచారాలు, పగలు రాత్రిని రాత్రి పగలుగా చేసే ప్రయత్నాలు అయితే ఇంకా మానలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీని డెవలప్ చేయడం కోసం విశాఖపట్నం ఐటీ టెక్ పార్క్ అనే సెజ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కంపెనీలను అక్కడికి ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. బహుశా జగన్మోహన్ రెడ్డికి పరిపాలన డెవలప్మెంట్ తెలియదు కాబట్టి అతనికి ఇదేదో పెద్ద విచిత్రంగా ఉంటుంది. సాక్షిలో ఉన్న రైటర్స్ కానీ, సాక్షిలో ఉన్న రిపోర్టర్స్ కానీ వాళ్ళు ఎంతవరకు తెలుగుదేశాన్ని ద్వేషించడం, దూషించడం తప్ప రెండో కార్యక్రమం లేదు. మీరంతా ఒకసారి గుజరాత్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ వెళ్ళి అక్కడ ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా ఉందో ఒకసారి చూసిరండి. అప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే అర్థం ఉంటుంది. 70,000 కోట్లు పెట్టుబడి పెట్టి డేటా సెంటర్ పెడతా అన్న అదానీని, లల్లు గ్రూప్ని మీరు తరిమేసి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఏదో భూమి దారాదత్తం చేసిందని చెప్పి ప్రచారం చేయటం అనేది కనీసం సిగ్గు అనిపించట్లేదని అడుగుతున్నా సాక్షి పత్రికని. మీకు సిగ్గేమైనా ఉందా? మీ నాయకుడు ఏం చేశాడు? అదానీని పోగొట్టాడు, లల్లు గ్రూపును పోగొట్టాడు, షూ మేకర్ని పోగొట్టాడు, అలాగే అండర్వేర్ కంపెనీ కూడా బ్రాండెక్స్ను ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు. కియా మోటార్స్ చేసిన అవమానం అంటే మనం అందరం చూసాం. ఇలా మీరు చేసుకుంటూ పోయి ఒక పక్కన ఇవాళ మేము ఉర్స్ అనే ఒక కంపెనీకి 60 ఎకరాల ల్యాండ్ని సెజ్లో ఏదైతే ఉందో 3 ఎకరాలు దాన్ని ₹1,00,00,000కి, నాన్ సెజ్ ఏరియాలో ఉన్న దాన్ని 50 లక్షలకి ఇచ్చామని చెప్పి ఒక క్యాబినెట్ నిర్ణయం చేస్తే పక్కన టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చారు కాబట్టి ఇది కూడా 99 పైసలకి ఇచ్చి ఇదో పెద్ద స్కామ్ అని చెప్పి మీరు మీ సొంత పత్రికల్లో రాసుకోవటం అనేది ఇంతకంటే దుర్మార్గం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వంతోనూ అలాగే ఉర్స్ కంపెనీతో కూడా మీ మీద క్రిమినల్ డిఫామేషన్ కానీ, సివిల్ డిఫామేషన్ కానీ వేయటం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. ప్రభుత్వం ఇండస్ట్రీ పాలసీలో కొన్ని ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ భారతదేశం ఎలక్ట్రానిక్స్గా ఇంపోర్ట్ చేసుకున్నంత వాల్యూ గోల్డ్ కూడా లేదు. ఎక్కువ భాగం ఎలక్ట్రానిక్స్ పోతుంది. కారణం ఏంటంటే భారతదేశంలో ఇవాళ చిప్ మేకింగ్ లేదు. ఇవాళ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 150,000 కోట్లతో అటు అస్సాంలో కానీ, గుజరాత్లో కానీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెడతాకి వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు ఇస్తుంది ఆ ప్రభుత్వాలు. వాళ్ళు అడగడమే చాలు, అది మేము ఇవ్వటానికి రెడీ అని చెప్పి స్వయాన మోడీ గారు చెప్పి సెమీ కండక్టర్ బిజినెస్ని భారతదేశం తేవాలని, మన ఇంపోర్ట్ బిల్ తగ్గించుకోవాలని, అవసరమైతే భారతదేశం నుంచే చిప్స్ ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి మోడీ గారు ఒక విజన్తో ఇవాళ సెమీ కండక్టర్ బిజినెస్ తీసుకొస్తున్నారు. ఒక్కసారి వచ్చి స్టార్టప్ అయ్యి ఫ్లై ఆఫ్ అయితే ఆ ఇండస్ట్రీ ఇవాళ ఐటీలాగా ఉంటుంది. కానీ దాన్ని బిగిన్ చేయడం అనేది అంత తొందరగా రావు. ఎందుకంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇండస్ట్రీ, చాలా క్యాపిటల్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ. కాబట్టి దాన్ని రావాలంటే అటు 4-5 విభాగాలని అటు కొరియా నుంచి, జపాన్ నుంచి, స్విట్జర్లాండ్ నుంచి ఆ టెక్నాలజీని తీసుకొస్తే తప్ప ఆ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ స్టార్ట్ కాదు. అలాగే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో పక్కన ఉన్న 200 కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్లో ఐటీ అంతా కాన్సన్ట్రేట్ చేస్తుంటే వాళ్ళు ఇక్కడికి రావాలి అంటే వాళ్ళకు కొంత వెసులుబాటు ఇవ్వాలి. మనం టీసీఎస్కి 99 పైసలు ఎందుకు ఇచ్చాం? టీసీఎస్కి డబ్బులే కాదు, ఆ రోజు మైక్రోసాఫ్ట్ రాబట్టి మైక్రోసాఫ్ట్ వెనకాల గూగుల్ వచ్చింది, గూగుల్ వెనకాల ఇంకోటి వచ్చింది. వాళ్ళ హైదరాబాద్లో దాదాపు కొన్ని 100 కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి టీసీఎస్ లాంటిది, హెచ్సిఎల్ లాంటివి, లేకపోతే మహేంద్ర లాంటివి కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతే వాళ్ళని సపోర్ట్ చేస్తూ యాన్సరీగా కొన్ని ఇండస్ట్రీస్ కానీ, కొన్ని సర్వీస్ సెక్టర్లో కానీ, బ్యాంక్స్ ఇవన్నీ వస్తాయి. కానీ మొదట వాళ్ళు రావాలంటే
కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సిందే. ఇవాళ హైదరాబాద్లో ఇన్సెంటివ్స్ ఇవ్వవసరంలా, వాళ్ళకి అవసరం వచ్చి కూర్చుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. మరి ఏం దౌర్భాగ్యం, సాక్షి జగన్మోహన్ రెడ్డి టైంలో చేసిన అరాచకాలు కానీ దుర్మార్గాలు కానీ ఒక్కటి కూడా ఎత్తదు. శారదాపీఠానికి 15 లక్షలకి ఇచ్చావు నువ్వు. ఎందుకు ఇచ్చావు 15 లక్షలకి? శారదాపీఠం గురువు, నీ గురువు కాబట్టి, నీ ఆత్మ కాబట్టి ఇచ్చావు. కానీ మాకు తెలుగుదేశానికి మా ఆత్మ ఏంటంటే నిరుద్యోగులను ఉద్యోగులుగా చేయటం, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయటం. దానికోసం ఇవ్వాల్సి వస్తుంది. అందుకే టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చింది. ఇవాళ ఉరుసు కంపెనీకి 99 పైసలకి ఇచ్చామని చెప్పి మీరు ఒక అసత్య ప్రచారం చేయటం అనేది దుర్మార్గం. ఖచ్చితంగా దీన్ని మేము ఎదుర్కొంటాం. ఇవాళ రేపు జీవో వస్తుంది. నేను ఒకటి అడుగుతున్నా సాక్ష్యపత్రికని, జీవోలో మీరు చెప్పినట్టు 99 పైసలు లేకపోతే, మేము చెప్పినట్టు 50 లక్షల కోటి రూపాయలు కనుక ఉంటే మీ ముక్కు నేలకు రాసుకోవాలి. మీరు పబ్లిక్గా చంద్రబాబు నాయుడు గారి ఫోటోలో ఉన్న కాళ్ళకు దండం పెట్టాలి. ఇది ఛాలెంజ్. దీన్ని ఒప్పుకుంటే మీరు చెప్పండి. మీరు రాసిన రాత్రి అర్థం ఏంటి అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఆ జీవోలో మేము చెప్పిన ఏదవుతుందో క్యాబినెట్ డెసిషన్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. జీవో ఇవ్వటానికి ఏదైనా 1-2 అంశాలు ఉంటే ఆలస్యం అవ్వచ్చు. కానీ క్యాబినెట్ డెసిషన్ని పత్రికాముఖంగా ప్రభుత్వం మేము ఇలా 50 లక్షలకి ఇచ్చాం, కోటి రూపాయలకి ఇచ్చాం, దాన్ని మీరు పక్కన పడేసి చేతిలో పత్రిక ఉందని చెప్పి దుర్మార్గ రాతలు, దోషపు రాతలు రాస్తే మట్టికి మేము సహించలేదు. దిస్ ఈజ్ ద ఓపెన్ ఛాలెంజ్ టు సాక్షి. రేపేలుండే జీవో వస్తుంది. మేము చెప్పిన విషయాలు కానీ జీవో లేకపోతే మీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు ఫోటో కాళ్ళకి మీరు దండం పెడతారా? మీరు చెప్పండి. లేదు మేము రాసిన తప్పని పబ్లిక్గా క్షమాపణ చెప్పండి. ఇటువంటి దుర్మార్గపు రాతలు ఇవి మీరు చేయడానికి అసలు మీకు ఏ రకంగా అర్హత లేదు. మీరు చేసిన దుర్మార్గాలు, మీరు ఆ రోజున పార్టీ ఆఫీసుల కోసం 1000 రూపాయలు లీజు ఎకరం, విశాఖపట్నంలో 1000 రూపాయలే, కాకినాడలో 1000 రూపాయలే, తిరుపతిలో 1000 రూపాయలే. మాకు ఇప్పించండి తెలుగుదేశానికి. ఇప్పుడు మరి అప్పుడు మాకు ఇవ్వలేదు కదా మీరు. అంటే మీరు దాదాపు 100 కోట్ల ల్యాండ్ని సాక్షి పత్రిక వైసీపీ ఆఫీస్ కోసం 1000 రూపాయలు లీజుకి మీరు జీవోలు ఇచ్చుకున్నారు. అది ఏ రకంగా కరెక్ట్? అది దీనికంటే దారుణం. అది శారదాపీఠానికి 15 లక్షలకి ఇచ్చారు. కాబట్టి మేము ఏం చేసినా అది చట్టబద్ధంగా ఒక పద్ధతిలో చేసాం. విశాఖపట్నం సెజ్లో ఎకరం 1 కోటి రూపాయలు, మేము 1 కోటి రూపాయలకి ఇచ్చాం. అక్కడ పక్కన ఉన్న దాంట్లో 50 లక్షలు అని చెప్పారు మార్కెట్ వాల్యూ. 50 కలెక్టర్ రికమెండేషను, కొంత కన్సెషన్ ఇచ్చి వాళ్ళకి 50 లక్షలకి ఇచ్చారు. దీంట్లో నేరం అంటే మాకేం అర్థం కాల. మీరు ఇప్పటికైనా సరే మీ బుద్ధి మార్చుకోకపోతే, ప్రజలు ఇప్పటికే మాకు 164 ఇచ్చి మీకు 11 ఇచ్చారు. అయినా చెంప మీద కొట్టినా, చెప్పుతో కొట్టినా మీకు సిగ్గు రాలేదు, రాదు కూడా. మీ నాయకులు మీరు ఇలాగే, మీ పత్రికలు ఇలాగే చేస్తూ ఉంటారు. ఎక్కడో ఒక రోజు ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడుతుంది.